ఎవరండి మీరు? రామ్ 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 రఘురామ్, రామ్ నగర్ రఘురామ్. చెప్పండి, ఏం కావాలి? గుండె జారింది, వాట్? గల్లంతు కూడా అయింది. హలో మిస్టర్, ఇది రేడియో స్టేషన్, పోలీస్ స్టేషన్ కాదు. అది సినిమా టైటిల్ అండి. నేను ఆ పాట కావాలని ఆడియో రిలీజ్ నుంచి అడుగుతున్నాను. వై కాంట్ యు లిసన్ అండ్ వై కాంట్ యు ప్లే? ఆ మూవీ సాంగ్ ఇంకా మా లైబ్రరీకి రాలేదండి. అయితే మీరు కోరిన పాట అనే ప్రోగ్రాం పేరు మార్చేసి మా పాట మా ఇష్టం అనండి. ఓకే? మీ సజెషన్స్ మాకేం అవసరం లేదు. అంతే, మీరు వినిపించుకోరు, మారరు. కానీ పాత పాటలు వేసి మాకు పిచ్చెక్కించేస్తారు. ఇదిగో చూడండి. కనిపించడం లేదే. మీది 3G మొబైల్ కాదు కదా, ల్యాండ్ లైన్. కనపడదు. అతి తెలివితేటలు వద్దు. రొటీన్ నో చేంజ్. ఏ మిస్టర్, మిస్టర్ పర్ఫెక్ట్. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవద్దు. టైం పాస్ లేక తప్పడం లేదు, అందుకే అడిగిన పాట వేయండి. లేదని చెప్తున్నాను కదా. అయితే మూసేసుకోండి, అదే బెటర్. పేరుకి డ్యూటీ, ఏసీ టైం పాస్, ఓసీ శాలరీ. ఏ మిస్టర్, మీరు లిమిట్స్ దాటి మాట్లాడుతున్నారు. ఓసారి ఇక్కడికి వచ్చి చూడండి, మా కష్టం ఏంటో మీకు తెలుస్తుంది. లేజినెస్, మీరు వెతకలేరు. అయ్యో లేదండి, ఆ పాట మా లైబ్రరీలో లేదని చెప్తున్నాను కదా. ఉండవండి, ఏం ఉండవు. పాటలు మార్చరు, మీరు మారరు. మీకు నమ్మకం లేకపోతే వచ్చి చూడండి. సీతా బేబీ, ఐమ్ కమింగ్. హాయ్, మీతో సీత. ఏయ్, ఎవరు నువ్వు? సరాసరి సూట్లోకి వచ్చావు. గుండె జారింది, వాట్? గల్లంతు కూడా అయింది. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎవరు నువ్వు? రామ్, రామ్ నగర్ రఘురామ్. అదేనండి, గుండె జారి గల్లంతైందే పాట కోరిన కాలర్ని. పాట వేయమంటే లేదు అన్నారు, పైగా రండి అన్నారుగా, అందుకే వచ్చాను. మీరు రమ్మంటే ఎలా రాకుండా ఉంటాను? ఏ మిస్టర్, నువ్వు ముందు బయటికి వెళ్ళు. నా పాట? నీ పోడా, వెళ్ళడా. ఏయ్, గుండె జారి గల్లంతైందే పాట. బయటికి వెళ్ళమని చెప్తున్నా. నా పాట అండి. నువ్వు ముందు బయటికి నా వెళ్ళు. పాట, నా పాట ఏంటి? పో, బయటికి వెళ్ళు. ఏంటి? సీత గారు, బయటికి వెళ్ళు, వెళ్ళు, నా పాట. వెళ్ళు, 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 వెళ్ళు. వెళ్ళేసారా? చూడండి సార్, ఇతను రాస్కెల్ నువ్వా? ఇతను మీకు ముందే తెలుసా? సరాసరి సూట్లోకి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నాడు. అవునమ్మా, వీడి న్యూసెన్సే. వీడి సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి ప్రోగ్రామ్ చేసుకోండి. గుండె జారి గల్లంతైందే పాట, పాటండి. పాటే కదా, వాళ్ళు వేస్తారు. నువ్వు రా రాస్కెల్, నువ్వు రా. పాట. ఆ పాట వేస్తారులే, సార్. నువ్వు రా. Let's do some fishing. Give me some kiss and you hold me so loving. Baby, come into me. Hey, fusing to me. Baby, I'm a star. Ganja my mission. Let's do some fishing. Give me some kiss and you hold me so loving. Baby, come into me. Hey, fusing to me. Baby, I'm a star. హాయ్. సీత గారు, సీత గారు, ఏం అక్కర్లేదు, తప్పుకో. వదలమంటారు, వదిలితే అంటారు. హెల్ప్ చేయనా? అయ్యో, మీకే చెప్పేది. ఏం అక్కర్లేదు, తప్పుకోండి. సీత గారు, సీత గారు, ప్లీజ్ 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 అండి, వద్దని హెల్ప్ చెప్పాను చేస్తానండి. కదా, తప్పుకోండి. అది కాదండి, సీత గారు ప్లీజ్ అండి, సీత గారు నేను హెల్ప్ చేస్తానండి, నేను ఉన్నాను కదా. వద్దని చెప్తున్నాను కదా, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. సీత గారు ప్లీజ్ ప్లీజ్, నేను ఉన్నాను కదండి. అయ్యో, ప్లీజ్ అండి, హెల్ప్ చేస్తానండి. ఎందుకు నా వెంట పడుతున్నారు? వదలమన్నానా? వదలండి. సీత గారు,
ప్లీజ్ అండి ఏమండి 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 ప్లీజ్ సేత్ గారు ప్లీజ్ ప్లీజ్ అయ్యో ఏంటండి ఇది నా కళ్ళ మీద పడుతున్నారు. అయ్యో అందరూ మనల్ని చూస్తున్నారు. పైకి లేవండి ప్లీజ్. ఏంటండి ఇది? నా మాట వినండి సేత్ గారు, మీకు ఎందుకండి కష్టం? సరే వచ్చి తీసుకోండి. థ్యాంక్ యూ. కోపగించుకోక తేనె కళ్ళ బాలగోవా మూతి ముడుచుకోక మార్జినల్లో మల్లె పువ్వా పోలీసోడి బండి సేరన్లా అంబులెన్స్ గాడి హారన్లా లౌడ్ స్పీకర్ దొమింగా. ఇప్పుడు కుదురుతుంది తిక్క, అందుకే వదిలేసా. శ్రమ పడితేనే ఫలితం, అందుకనే రిస్క్ తీసుకున్నా. వీడేంటి నా వెంట పడ్డాడు? థ్యాంక్స్ చెప్పరు గానీ నా గుండె పాట వేయండి, లేకపోతే పాడండి ప్లీజ్. థ్యాంక్స్. పడు పడు, బాగా శ్రమ పడు. పంచర్ షాప్ వచ్చేసింది. ఏ బాబు, చెప్పండి. ఫ్రంట్ టైర్ పంచర్ అయింది చూడు. అలాగమ్మా. తీసుకురా. హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇక వెళ్ళండి. ఇట్స్ ఓకే. వెళ్ళండి. ఓకే బాయ్. ఆ బ్యాగ్ ఇలా ఇవ్వరా. ఎక్స్క్యూజ్ మీ మేడం, 225 బస్ వస్తుందండి. ఇప్పుడు బస్ వస్తుంది. త్వరగా వస్తుందండి. వస్తుంది. ఓ అరగంటలో వస్తుందంటారండి. వస్తుందండి. ఓ సరే అయితే. ఆటో 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 ఉండు ఉండు, త్వరగా పోనీ. ఏమండి, ఆటో, హలో ఆటో. చెప్పు చెప్పు, అసలు మనకి లేని వాటి మీద అంత మోసెందుకే? అవి నీకు పెట్టుకోవాలన్న బుద్ధి ఎందుకు పుట్టిందే? కాస్తన్న భయం ఉండక్కర్లా నీకు? తీసుకోవడమే తప్పు, తీసుకున్నావు. ఎలా తీసుకున్నావో అలా తిరిగిచ్చేయాలన్న బుద్ధి ఉండక్కర్లా నీకు? నువ్వు చేసిన ముదనష్ట పనికి ఇలా దొంగ పేరు మోయాల్సి వస్తుందే. మేము అలా పిల్లని చావగొడితే బుట్టలు దొరుకుతాయా? ముందెక్కడ పెట్టిందో అది కనుక్కో. జత 30,000, ఒకదాన్ని మింగేసింది. నువ్వు నా ముందు పిల్లని కొడితే వదిలేసి వెళ్ళిపోతాననుకుంటున్నావేమో. బుట్టైనా దొరకాలి, లేదా డబ్బైనా కట్టాలి. వింటున్నావా? వింటున్నావే? నువ్వు పోగొట్టావు, దానికి ఇప్పుడు డబ్బు కట్టాలి. మా చెల్లి మీ అమ్మాయికి అప్పుడే ఇచ్చేసానంటుంది కదా. వెళ్ళి మీ ఇంట్లో వెతుక్కో. మేం డబ్బు కొట్టడం ఏంటి? ఇచ్చేసిన బుట్టాలు మళ్ళీ ఇవ్వడం ఏంటి? ఓహో, మాటలు బాగానే నేర్చావే. అంటే అది ఇచ్చింది మేం తీసుకొని మళ్ళీ అడుగుతున్నావనా నీ ఉద్దేశం? అంత దరిద్రం మాకేం పట్టలేదు. ఇవ్వకుండా ఇచ్చామనే కర్మ మాకు కూడా పట్టలేదు. మాటకి మాట అంటం కాదు, అసలు దాని దగ్గర ఆశపడి చెవుబుట్టలు తీసుకోవడం ఎందుకు? విన్నావి? బాగా విను. నీ మూలంగా ఎంతెంత మాటలు పడాల్సి వస్తుందో. చివరికి గతి లేని వాళ్ళ కింద మనల్ని జమ కట్టేశారే. నా ముందు బయటపడటం ఇష్టం లేదేమో. సరే, నేను వెళ్తున్నా. ఇదిగో, గంట టైం ఇస్తున్నాను. ఈలోగా తెచ్చిస్తే నా కూతురు చెవుబుట్టైనా తెచ్చివ్వండి, లేదా 15,000 తెచ్చివ్వండి. లేకపోతే ఎంత చేయాలో అంతా చేస్తాను.
నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? అసలు ఎందుకు దాని దగ్గర తీసుకున్నావు? ఎంత గుడ్డుగా కట్టుకొస్తుందా? బజార్కి ఇచ్చావు కదా బరువు. పెట్టుకోకపోతే చచ్చిపోతామే. ఆశపోతున్నాను. నిన్ను ఇలా అమ్మదే. అమ్మ, ఆగమ్మా. ఏమైంది? ఎందుకు దీన్ని కొడుతున్నావు? కర్మే, అంతా నా కర్మ. స్వప్న ఆ పార్వతమ్మ చిన్న కూతురు బుట్టాలు సరదాగా పెట్టుకుందట. తిరిగి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు దాని బుట్టలు స్వప్న దానికి ఇచ్చేసిందట. ఒకటి పోయిందంటక్క. నువ్వు ఆగిరా. ఇచ్చేస్తే ఈ గొడవంతా ఏంటి? ఆ పిల్లేమో వాళ్ళ అమ్మకు ఒకటే ఇచ్చిందని చెప్పింది. అందుకే ఆవిడ గారు ఇంటి మీదకి వచ్చి నానా మాటలని పోయింది. దీనికి బంగారు పుట్లు కావాల్సి వచ్చాడు. స్వప్న, నువ్వు బాగా గుర్తు తెచ్చుకొని చెప్పు. నిజంగా ఇచ్చావా లేకపోతే పోగొట్టావా? దేవుడి మీద ఒట్టక్క. నేను ఇదిగో అని బుట్టలు తీసిస్తుంటే సంచిలో వేమంది వేశాను. అసలు నేను పావని బుట్టలు అడగలేదు. అదే ఆటలాడటానికి వెళ్తూ పట్టుకోమనిచ్చింది. అది ఆటలాడి వచ్చాక తిరిగిస్తుంటే సంచిలో వేమంది వేశాను. ఇప్పుడేమో నేను అడిగి తీసుకున్నానని అబద్ధం చెప్తుంది. దేవుడి మీద ఒట్టక్క, అమ్మ మీద ఒట్టు. నేనైతే ఇచ్చేశాను. అక్క అక్క ఎన్ని డబ్బులు ఎక్కడవక్క? ఏమైందర్రా సీత? ఎక్కడదమ్మా ఇంత డబ్బు? నానా, ఈ బ్యాగ్ బస్ స్టాప్ లో ఎవరో ఒక పెద్దాయన మర్చిపోయారు. ఆయన అసలు రావడమే. నేను ఎంత పిలిచినా వినిపించుకోకుండా వెళ్ళిపోయారు. అసలు నువ్వు బస్ స్టాప్ కిందకి వెళ్ళావే? నీ బండి ఏమైంది? అమ్మా, నా స్కూటీ పంక్చర్ అయింది. వాడేమో టైం పడుతుంది అన్నాడు. సరే అని పక్కనున్న బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటే ఈ బ్యాగ్ తీసుకుని ఆ పెద్దాయన వచ్చారు. నాన్న, మొత్తం 5 లక్షలు. 5 లక్షలా? అంత డబ్బే? అంత డబ్బు దీంట్లో ఉంటుందని నేను అనుకోలేదు నాన్న. పాపం ఈ డబ్బు వాళ్ళకి ఏ అవసరం తీర్చాలో. ఇది పోగొట్టుకుని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఇప్పుడు ఎలా? ఇది పోగొట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు ఎలా అందజేయగలం? దొరికిన తర్వాత మందే కదా, మళ్ళీ ఇవ్వటం ఎందుకు? ఆ పావని వాళ్ళకు బుట్టల డబ్బులు విసిరేయచ్చు. చచ్చా, ఏం మాటలే అవి? అవి దొరికినవి కావు. పాపం ఆ పెద్దాయన మర్చిపోయారు. అలా పరాయి సొమ్ముకు ఆశపడకూడదు. ఏదో కార్డు ఉందమ్మా, ఇందులో ఫోన్ నంబర్ ఉంది చూడు. ఆ నంబర్కి ఒకసారి ఫోన్ చేయి. హలో. హలో, నా పేరు సీత అండి. నేను ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేస్తుంటాను. అలాగా, చెప్పమ్మా. మరీ లేదండి, మీ వారనుకుంటాను. 1 గంట క్రితం మోతీనగర్ బస్ స్టాప్ దగ్గర బ్యాగ్ మర్చిపోయి వెళ్లారు. బ్యాగ్ మర్చిపోయింది మా మేనేజర్ అయి ఉంటాడు. అవ్వచ్చు, కానీ ఆ బ్యాగ్లో 5 లక్షల క్యాష్ ఉందండి. ఎవరిదా అని బ్యాగ్ చెక్ చేస్తే మాకీ నంబర్ దొరికింది. డబ్బు రిటర్న్ ఇద్దామని ఈ నంబర్కి కాల్ చేశాను. కాస్త అడ్రస్ చెప్పగలరా? బ్యాగ్లో నంబర్ దొరకకపోతే ఏం చేసేదానివి? పోలీస్ స్టేషన్లో అప్పచెప్పేవాళ్ళం. అలాగా. ఈ రోజుల్లో 5 లక్షలు దొరికితే తిరిగిస్తున్నారంటే మీరెంత నిజాయితీ పరులో అర్థమవుతుంది. నువ్వేం శ్రమపడాల్సిన అవసరం లేదమ్మా. మా మేనేజర్ని పంపిస్తాను. చాలా థ్యాంక్స్ అమ్మా.
మా అడ్రస్ నోట్ చేసుకుంటారా? చెప్పమ్మా. ఓకే, సరే. ఎవరో పెద్దావిడ మాట్లాడింది నాన్న. వాళ్ళ మేనేజర్ మర్చిపోయారంట. మీరు చాలా నిజాయితీ పరులని మనందరినీ పొగిడింది. అడ్రస్ చెప్పమంటే మీకు శ్రమెందుకు, నేనే మా మేనేజర్ని పంపిస్తాను అన్నారు. ఎవరో పెద్దావిడిలా ఉంది. 5 లక్షలంటే ఆవిడ గొంతులో పెద్ద కంగారేమీ వినిపించలేదు. ఆవిడ పెద్దావిడి కావచ్చు, డబ్బుకు లెక్క లేకపోవచ్చు. ఆ సంగతి వదిలేసాయి, ముందు దీని సంగతి తేల్చు. ఇదేమో ఆ పిల్ల బుట్ట పోగొట్టింది. ఆవిడొచ్చి గంటలో చెవి బుట్టన్నా ఇవ్వాలి లేదా డబ్బన్నా కట్టాలని బెదిరించింది. ఆవిడ మళ్ళీ వచ్చిందంటే ఆవిడ మాటలు మనం భరించలేం. సావిత్రక్కయ్య, నన్ను క్షమించండి అక్క. మా పిల్ల చెవుబుట్ట దాని పుస్తకాల బ్యాగ్ దులిపితే కింద పడింది. తొందరపడి నోరు జారాను. ఈ బుద్ధి ముందే ఉండాలి, నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు. అమ్మ నువ్వాగమ్మా, పొరపాటైపోయిందని సారీ చెప్తున్నారు కదా. నువ్వు తిరిగంటే తప్పు మనదవుతుంది. పిన్ని గారు, మీరు వెళ్ళండి. వాళ్ళు తొందరపడ్డారని మనం కూడా తొందరపడితే ఎలా? నువ్వో పిచ్చిమాలో కానివి, లోకం పోగడే తెలియదు నీకు. చీ అంటే చీ అనకపోతే చాచి చంప మీద కొడతారు. నేనన్నది తప్ప నాన్న? అమ్మ అలా మాట్లాడుతుంది. నిన్ను తప్పని ఎవరంటారమ్మా? మేమే సీత కన్న తల్లిదండ్రులు అని గర్వంగా చెప్పుకుంటాం. బాధపడకు స్వప్న. హలో, ఏం చేస్తున్నావు సాకేత్? మెయిల్స్ చెక్ చేస్తున్నాను గ్రాని. ఒకసారి ఇట్రా. వస్తున్నాను గ్రాని. ఉమ్. నాకు నచ్చింది మెచ్చాను. నీకు చూపించాలని ఆశపడుతున్నాను. చూపించనా? నీకు నచ్చుతుందిగా. నీకు నచ్చితే నాకు నచ్చుతుంది, అది రూల్. అంతే. అమ్మా, సాకేత్ కి పాలు తీసుకెళ్ళిచ్చావా? ఇదిగో అటుకెళ్తానమ్మా. ఇలా ఇవ్వు, నేను తీసుకెళ్తాను. అందం అంటే దేవుడి సంతకం అంటారు. ఆ సంతకమే సీత. ఆమె ముఖంలో ఎంత కళుందో చూడు. మన స్థాయికి తగ్గ హోదా తనలో కనిపిస్తుంది. ఆమె నవ్వు, ముఖారవిందం ఏ రోగాన్నైనా ఇట్టే తగ్గించగలిగేంత ప్రశాంతంగా ఉంది. రే, ఆ తలకట్టు చూడు, ఎంత బారు జడో. ఆ నుదురు చాలా విశాలంగా ఉంది. విశాలమైన నుదురుంటే గొప్ప అదృష్టవంతులంటారు. ఆమె కళ్ళల్లో ఎంత వెలుగుందో చూడు. ఆమె నవ్వితే నట్లింట్లో మల్లితోటేరా. మధ్యతరగతి వాళ్ళైనా ఆ పద్ధతి, సాంప్రదాయం, నీతి, నిజాయితీ పుష్కలంగా ఉన్నాయిరా. ఆ అమ్మాయి నా కంటపడిన దగ్గర నుంచి ప్రతి నిమిషం ఆ అమ్మాయిని గమనిస్తూ, ప్రతి పనిలో ఆ అమ్మాయి పనితీరు, తెలివితేటలు ఒక్కటేమిటి కన్నా అన్నీ పూర్తిగా. ఏమైంది గ్రాని?